సో ఇప్పుడు తెలంగాణలో ఎంపీ స్థానాలు ఏ పార్టీ ఎవరు ఎక్కువ గెలవబోతున్నారు? 14 స్థానాలకి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ముందరికెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఆప్కే బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో డెఫినెట్గా ఒక 10 స్థానాలు గెలవాలని బీజేపీ భావిస్తుంది. సో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఎంపీ ఎన్నికల్లో అయినా సరే ఉనికి చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. సో అందులో భువనగిరి నియోజకవర్గం మొన్నటి వరకు ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఒక హాట్ సీట్గా అంటే అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలో కూడా రీసెంట్గా ఫైనల్ చేయడం అనేది జరిగింది కిరణ్ చామల గారికి. సో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ అంటే 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి బూరా నర్సయ్య గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో క్యామ మల్లేష్కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో బీఆర్ఎస్లో ఏ పార్టీ గెలవబోతుంది అన్న దానిపైన భువనగిరిలో బీజేపీకి మొగ్గు. సెకండ్ థర్డ్ ప్లేసుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బూరా నర్సయ్యకు కలిసి రానున్న గత అనుభవం, ఫస్ట్ ప్లస్ కానున్న గౌడ సామాజిక వర్గం ఓట్ బ్యాంకు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్ ముందు సవాళ్ళు, ఎంపీ ఎన్నికలపై జోన్ లోక్పాల్ సర్వేలో ఆసక్తికర విషయాలు. సో తెలంగాణలో లోక్సభ ఎన్నికల రాజకీయ రసవత్తరంగా సాగుతుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉన్నాయనే దానిపైన పలు సర్వేలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భువనగిరి పార్లమెంట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూరా నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ అభ్యర్థులుగా ఖరారయ్యారు. అయితే భువనగిరి సెగ్మెంట్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తాజాగా జన్ లోక్పాల్ సర్వే తేల్చింది. అలాగే ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఈసారి భువనగిరి కిల్లాపై బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ జెండా పాతడం ఖాయమని జన్ లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి 34.90%, కాంగ్రెస్కి 33.05%, బీఆర్ఎస్కు 26.12%, ఇతరులకు 5.93% ఓట్ షేర్ దక్కబోతుందని సర్వే వెల్లడించింది. భువనగిరి నియోజకవర్గంలో మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు 2% ఓట్లను శాంపిల్ సైజ్ సేకరించి విశ్లేషించినట్టు తెలిపింది. భువనగిరి ఎంపీ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సెగ్మెంట్లో మొత్తం నియోజకవర్గాల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 1 బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంచనా వేసింది. ఇద్దరికి నో ఎక్స్పీరియన్స్ అభ్యర్థుల విషయానికి వస్తే బూరా నర్సయ్య గౌడ్కు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో విస్తృతమైన పరిచయాలు, సామాజిక కార్యక్రమాలతో పాటు నరేంద్ర మోడీ చరిష్మా సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం అదనపు ప్రయోజనం అనే టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం లేకపోవడం, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పరిచయాలు లేకపోవడంతో పాటు కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారం పైన చర్చ నడుస్తుంది. బీసీ ఓటర్లను ఆకర్షించడం ఆయనకు సవాల్ అనే టాక్ వినిపిస్తుంది. ఇక కురుమ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్కు సైతం గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం లేకపోవడంతో పాటు ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పెద్ద మైనస్గా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి భువనగిరిలో వీళ్ళ సర్వే, జన్ లోక్పాల్ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి 1% ఓటు శాతం అనేది చూపిస్తుంది. సో 34 భారతీయ జనతా పార్టీకి చూపిస్తే 33 అనేది కాంగ్రెస్కి చూపిస్తుంది. సో ఇక్కడ ఒక విషయం మాట్లాడుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ దాదాపుగా నెలన్నర ముందే అక్కడ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా ప్రకటించడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి బూరా నర్సయ్య గౌడ్ గారు ప్రచారం చేస్తున్నారు. అండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రచారాన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఎన్నికల సమయం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఎడ్జిలో ఉండే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కీలకంగా మారనున్నారు. డెఫినెట్గా వాళ్ళు కూడా అంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా వారికి మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఫుల్ సపోర్ట్ కూడా కిరణ్ చామల గారికి ఉంటుంది. ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకోటి నల్గొండ స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, డెఫినెట్గా వాళ్ళు గెలిపించి తీరాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి సహకారం వారికి ఉంటుంది. అండ్ ఇద్దరి మధ్య అయితే చాలా టఫ్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ బూరా నర్సయ్య గౌడ్ గారికి 2014లో ఎంపీకి గెలిచిన అనుభవం కావచ్చు,
మోడీ చరిష్మా రెండు ప్లస్గా ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది గణనీయంగా ఉంది. ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నారు. అండ్ నల్గొండకి కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాబట్టి అవన్నీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా మరి భువనగిరిలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.